సతీ సఖీ స్త్రీ పిలుపులు వేరైనా అది తెలిపే భావం ఒక్కరే. మొదటిగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన చరిత్రలో వీర మహిళలంటే మనకి చాలా మంది గుర్తుకొస్తారు. మనందరం వాళ్ళకి చాలా గౌరవం ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ వీరత్వం వల్లే మన జీవన విధానం మారింది. అది ఎలా అని అర్థం అవ్వాలంటే మరీ క్షుణ్ణంగా పోసుకొచ్చినట్లు చెప్పనక్కర్లేదు. వాళ్ళ పేర్లు వింటేనే మనకి తెలియకుండా మనలో ఒక నమ్మకం నింపేస్తారు. ఎలా అంటారా? రామాయణం అంటే రాముడు రావణ సంహారం, అది స్వయంగా జరగడానికి సీత రాముడి పైన ఉంచిన నమ్మకం, రామసేనకు ఇచ్చిన ధైర్యం. కౌరవ సంహారం జరగడం వల్లనే మన దేశ రూపురేఖలు మారాయి, శాంతి స్థాపన లాంటివి జరిగాయి. అక్కడ గొప్పతనం కేవలం కృష్ణుడితో పాండవులతో మాత్రమే కాదు, ద్రౌపదికి జూద సభలో జరిగిన అవమానం సైతం భరించింది, యుద్ధంలో పాండవుల వెనక నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయి. ఇలా ఎందరో ఆడవాళ్ళు మన వాళ్ళని వెనుక నుండి ముందుకు నడిపిస్తున్నట్లే. అండ్ నేను ఎప్పటి నుంచో మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన పుత్తూరు పేజీని కూడా ఎందరో ఆడవాళ్ళు వెనుక నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నడిపిస్తున్నారు. ఎలా అంటారా? మన ఊర్లో జరిగే తిరణాలు, జాతరలు, మరెన్నో విశేషాలు కొన్ని రీజన్స్ వల్ల మన ఇంట్లో ఆడవాళ్ళు నేరుగా చూసే ఛాన్సెస్ మిస్ అవుతున్నారు. మన పేజీ ద్వారా మేము పెట్టే పోస్టులు కానీ, వీడియోస్ కానీ, లైవ్ టెలికాస్ట్లు కానీ వాళ్ళకి జరిగే అకేషన్స్ అని ఏది మిస్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే ఇచ్చామని చాలామంది మాకు మెసేజెస్ అండ్ కమెంట్స్ ద్వారా అయితే చెప్పారు. నిజంగా ఈ రెస్పాన్స్ చూసి మా టీం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ మా పేజీ సక్సెస్లో మీరు కూడా ఒక భాగమే. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.